ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి వరల్డ్ ఫ్రీడమ్. అంటే మీరు అనుకుంటే మన ఇండియన్ ఫ్రీడము లేదంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి వరల్డ్కి వచ్చిన ఫ్రీడమో కాదనమాట. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్, ఫ్రీడమ్ టు స్పీచ్, ఇలా రకరకాల ఫ్రీడమ్స్ ఉంటాయి కదా. అలానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి ఫ్రీడమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఆ ఫ్రీడమ్స్ అన్నిటినీ కలిపి మనము వరల్డ్ ఫ్రీడమ్గా జరుపుకుంటాము. లైక్ ఫ్రీడమ్ టు వేర్, లైక్ అంటే మీరు క్లాత్స్గా మీకు ఇష్టమైనది వేసుకోవడం కావచ్చు. ఫ్రీడమ్ టు ఈట్ అంటే లైక్ మీకు నచ్చింది తినడం కావచ్చు. లేదంటే ఫ్రీడమ్ టు సేవ్ పూర్ పీపుల్, లేకపోతే ఫ్రీడమ్ టు సర్వ్ పూర్ పీపుల్. ఇట్లా రకరకాల ఫ్రీడమ్స్ అయితే ఉంటాయి అన్నమాట ప్రపంచవ్యాప్తంగా. మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ రైట్స్ ఎలా ఉన్నాయో, కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ రైట్స్ ఎలా ఉన్నాయో, అండ్ కన్జ్యూమర్ రైట్స్ ఎలా ఉన్నాయో, అలాగే వరల్డ్ వైడ్ చాలా ఉంటాయి అన్నమాట. సో దీనిపైన మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకేమైనా ఫ్రీడమ్స్ గురించి తెలుసా అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ మధ్య ఫ్రీడమ్స్ గురించి ఎక్కువ చదవలేదు. రైట్స్ అంటే మామూలుగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయి, కన్జ్యూమర్ రైట్స్ ఉంటాయి, హ్యూమన్ రైట్స్ ఉంటాయి, ఇలా రకరకాల రైట్స్ అయితే ఉంటాయి అన్నమాట. కానీ ఫ్రీడమ్స్ నేను ఎక్కువ చదివింది అయితే లేదు. సో పెద్ద నాకు తెలిసి ఫ్రీడమ్ టు స్పీచ్, ఫ్రీడమ్ టు లైవ్ అండ్ ఫ్రీడమ్ టు ఇలా చెప్పా కదా ఫస్ట్ స్టార్టింగ్లో, ఫ్రీడమ్స్ అయితే ఉంటాయి నాకు తెలిసి. ఇదైతే మామూలు ప్రపంచవ్యాప్తంగా ఫ్రీడమ్స్ ఉంటాయి. మరి ఇంకేమన్నా వేరే ఫ్రీడమ్స్ ఉన్నాయో నాకైతే తెలియదు ప్రపంచవ్యాప్తంగా. మన ఇండియా వరకు అయితే ఇవి అనమాట: ఫ్రీడమ్ టు స్పీచ్, ఫ్రీడమ్ టు లైవ్ అండ్ ఫ్రీడమ్ టు టాక్. అంటే మనకి నచ్చింది మాట్లాడవచ్చు. అలా అని చెప్పి కాన్స్టిట్యూషన్కి, పీపుల్కి వ్యతిరేకంగా అయితే మాట్లాడకూడదు అనమాట. ఏదైనా సరే నార్మల్గా మాట్లాడాలి. సో ఇదో అయితే మాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుమించి టాపిక్ నాకు చెప్పడానికి కూడా మాటలైతే రావట్లేదు. అంటే లైక్ ఇంతకుమించి టాపిక్ తెలియనప్పుడు తెలియని దాని గురించి తెలిసినట్టు చెప్పడం న్యాయం కాదు కదా. సో నాకు ఇంతవరకు తెలుసు. సో ఎవరన్నా తప్పుగా అనుకుంటే, ఏమన్నా తప్పుగా వస్తే సారీ. అంటే లైక్ నేను తప్పుగా చెప్పుండే ఫ్రీడమ్స్ గురించి మీకు ఏమన్నా సాఫ్ట్ స్టూడెంట్ లేదంటే వరల్డ్ వైడ్ ఏమన్నా ఫ్రీడమ్స్ గురించి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పి నాకు కూడా తెలుస్తుంది అనమాట. ఇలా ఫ్రీడమ్స్ ఉన్నాయి, ఇలా చేయాలి, ఇలా ఉంటుందని. ఎందుకంటే అండ్ నెక్స్ట్ వరల్డ్ వైడ్ ఫ్రీడమ్ ఎందుకు జరుపుకుంటారో కూడా మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు కూడా తెలిసింది ఓహో ఎందుకు చెప్తారనమాట వరల్డ్ వైడ్ ఫ్రీడమ్ అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్.